నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ 9 ఏళ్ల ప్రాయంలో ఆల్మోస్ట్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం ఇప్పుడు రీసెంట్గా వికసిత్ భారత్ సంకల్ప్ 2047 పేరిట ఒక కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ నిజానికి ఈ నినాదాలు అనేది రాజకీయ నాయకులకు నినాదాలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మనము చాలా సంవత్సరాలు జై జవాన్ జై కిసాన్ దగ్గర నుంచి, గరీబీ హఠావో దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడుతున్న అమృత్ కాల్ వరకు, లేదా ఆత్మనిర్భర్ భారత్ వరకు అనేక పార్టీలు ఆయా రాజకీయ ప్రచారంలో భాగంగా లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగానైతేనేమి కొన్ని నినాదాల్ని ప్రజల్లోకి తీసుకొస్తాయి. ఆ నినాదాలు ప్రాచుర్యం పొందినవి అనేకం ఉంటాయి. కానీ అందులో చాలా వరకు నినాదాలుగానే నినాదప్రాయంగానే మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నినాదాలు ఇవ్వడం జరిగింది. ఆ నినాదాలన్నీ కూడా అమలులో కనబడుతున్నాయా, ఆచరణలో కనిపిస్తున్నాయా అనేది ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న. అండ్ నిజానికి ఆచరణలో ఖచ్చితంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెబుతారు. అండ్ కేంద్ర నాయకత్వం నుంచి కింద క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త వరకు అనేక పథకాల గురించి, వాటి ట్రాక్ రికార్డు గురించి చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సంవత్సరంలో గత ఒక సంవత్సర కాలంలో అయితే మనం అమృత్ కాల్ అనే మాట వింటూ ఉన్నాం. వికసిత్ భారత్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. విశ్వగురు పీఠంపై భారత దేశాన్ని నిలిపే ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అనేది చెబుతున్నమాట. నిజానికి అమృత్ కాల్ అంటే ఏంటి? ఈ అమృత్ కాల్ నినాదం ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏమైనా పురోగతి కనబడుతుందా అందులో? అండ్ వికసిత్ భారత్ లక్ష్యం ఏంటి? ఇప్పుడు రాబోయే ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోదీ సాధించినటువంటి విజయాలకు సంబంధించి ఏమైనా గణాంకాలు ఉన్నాయా? లెట్స్ డిస్కస్. దీని గురించి చాలా ఆథెంటిక్గా విశేషమైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి నాతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు. అండ్ ఆయన అకాడమిక్గా చూస్తే ఆయన ఐఐటి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇంకా లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్కారం అమర్నాథ్ గారు, చర్చకు స్వాగతం. సో అమర్నాథ్ గారు, నేను ఇందాక చెప్పాను, నినాదాలు కేవలం అలంకారప్రాయంగా మాట్లాడుకోవడానికి 10 మందికి పార్టీని తీసుకెళ్ళడానికి ఉపయోగపడేవి మాత్రమే అనే అభిప్రాయం చాలామందికి ఉంది. ఇప్పుడు మీరు మేడ్ ఇన్ ఇండియా అనేది అప్పట్లో మనము నా చిన్నతనంలో అనుకుంటా సాంగ్ కూడా చూశాను నేను, మేడ్ ఇన్ ఇండియా అనే పాట. బట్ నిజానికి మేడ్ ఇన్ ఇండియా అది జరిగిందా అంటే జరగలే, చాలా సంవత్సరాలు పట్టింది. అంటే ఒక్క రోజులో జరిగేవి కూడా కాకపోవచ్చు. గరీబీ హఠావో అనే నినాదం ఇందిరాగాంధీ గారి హయాంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేదలు ఇంతమంది ఉన్నారు, పేదల పక్షపాతం ఉండాలి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ పేదలు ఉన్నారంటే మరి క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సో మోదీ గారు ఇస్తున్న నినాదాలు కూడా మళ్ళీ ఒక 10-15 సంవత్సరాల తర్వాత చర్చలోకి వస్తే, అప్పుడెప్పుడో నినాదాలు ఇచ్చారు, ఆయన అయిపోయింది అంతే, దాని కాలపరిమితి అయిపోయింది అనుకునే పరిస్థితి వస్తుందా, లేకపోతే అమల్లో కనబడుతున్నాయా? మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. తప్పకుండా మన ప్రేక్షకులకు అందరికీ, ఇప్పుడు నినాదము అనేది ఒక భారతీయ జనతా పార్టీకే కాదు, ప్రతి పార్టీకి కొన్ని నినాదాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా ఒక పొలిటికల్ రెటోరిక్ అన్నదాన్ని తీసుకొని వస్తారు. అయితే దాన్ని వారి యొక్క కమిట్మెంట్, ఆ రెటోరిక్ ఏదైతే స్లోగన్ ఉంటుందో ఆ స్లోగన్స్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతినిధిగా ఈరోజు నాయకత్వం వహిస్తున్న ఒక అద్భుతమైన నాయకునిగా, పదే విజయాలు తీసుకొస్తున్న నాయకునిగా నరేంద్ర మోడీ గారు హీ ఆల్వేస్ లివ్స్ ద స్లోగన్స్. ఇప్పుడు అన్ని స్లోగన్స్ కూడా యాక్షన్లో కనబడుతున్నాయి మీకు. ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. మీకు నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్తా, ఈ మధ్య జరిగిన విషయాలు మీకు ఈజీగా మన ప్రేక్షకులకు అర్థం కాదు. సబ్కా సాత్ అంటే ఈ భారతదేశంలో 2014లో ఉత్తరాన జమ్మూలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, దక్షిణాన కన్యాకుమారి లాస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అది గెలిచింది, నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో గెలిచాం, అట్లాగే వెస్ట్లో కచ్లో గెలిచాం. అంటే ఇటు బార్డర్ నుంచి అటు బార్డర్ వరకు 4 జోన్స్లో 4 దిక్కుల భారతదేశం యొక్క ప్రతి ఎల్లలలో, చిన్నప్పుడు చదువుకున్నాం ఎల్లలు, భారతదేశం ఎల్లలు అన్నిటిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే సబ్కా సాత్, అందరు సాతి ఇచ్చారు మనకు. సబ్కా వికాస్, ఈరోజు నేను గత 2-3 రోజులుగా దక్షిణ భారతదేశం అని మీడియాలో వింటున్నా. చాలామంది ఏమనుకుంటారంటే దక్షిణ భారతదేశం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో ప్రతి మూల భారతదేశమే, దేవభూమి.
అవును. ఎక్కడ వెళ్ళినా కూడా అద్భుతమైన రిచ్ నేచర్ ఉంటుంది, అగ్రోక్లైమాటిక్ జోన్ ఉంటుంది, 3 పంటలు పండగలిగే అద్భుతమైన మట్టి భగవంతుడు మనకి ఇచ్చాడు. అది ఎవరో ఒక నాయకుడో లేకుండా ఒక పార్టీయో చేసింది కాదు. వాతావరణము, రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్. కరెక్ట్. సో అటువంటి ఈ భూమి మీద ఇక్కడ మనం పుట్టినందుకు మనం అదృష్టవంతులం, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అయితే చాలామంది దక్షిణ భారతదేశం అనే ఒక డిస్కషన్లో ఇటు లక్షద్వీప్ను కానీ అటు అండమాన్ నికోబార్ని కానీ పూర్తిగా అసలు వదిలిపెడతారు, పాండిచేరిని కూడా వదిలిపెడతారు. వాళ్ళకు ఓన్లీ 5 స్టేట్లే కనబడతాయి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ డిఎంకే పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నప్పుడు దే ఓన్లీ కన్సిడర్ తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అయిపోయింది దక్షిణ భారతదేశం. లక్షద్వీప్లో ఉండే ప్రజలు దక్షిణ భారతీయులు కాదు వాళ్ళ దృష్టిలో. అండమాన్లో బతికేట వల్ల అవసరం లేదు. మోడీ గారు, నేను ప్రత్యక్షంగా బికాజ్ నేను 6 సంవత్సరాల క్రితము అండమాన్కి వెళ్ళాను, ఇప్పటికి 10 సార్లు వెళ్ళి ఉంటాను. అండమాన్ నికోబార్ దీవులలో 2014 పాల ప్యాకెట్ కూడా చెన్నై నుంచో వైజాగ్ నుంచో షిప్లో వెళ్ళాల్సింది. ఈరోజు అండమాన్ నికోబార్, అండమాన్లో అంటే అక్కడ ఉన్న క్యాటిల్ పాపులేషను ఇంతకుముందు అసలు లేని క్యాటిల్ పాపులేషన్ను వాళ్ళు అక్కడ పెంచారు. సో ఆత్మనిర్భర్ యొక్క అద్భుతమైన ఎగ్జాంపుల్ అది. ఓకే. సో సబ్కా వికాస్ అంటే అది. లక్షద్వీప్లో ఈరోజు నేను జస్ట్ నో ఐ హ్యావ్ సీన్ ఫోటోగ్రాఫ్స్, మోడీ గారు అక్కడిది. వై టు గో టు మాల్దీవ్స్? మాల్దీవ్స్, లక్షద్వీప్ సేమ్ ఉంటాయి. అది కూడా ఒక ఆర్కిపిలాగో, ఇది కూడా ఒక ఆర్కిపిలాగో, అంటే బంచ్ ఆఫ్ ఐలాండ్స్. వై పీపుల్ ఎక్కడి నుంచో అంటే పెద్ద పెద్ద సినిమా స్టార్స్ లేకుంటే ఫ్రాన్స్ నుంచి, యూరోప్ నుంచి మాల్దీవ్స్కి వెళ్తారు. వెరీ కాస్ట్లీ లొకేషన్ మాల్దీవ్స్. హ్యావ్ గాన్ ఇన్ 2012. ఇన్ లక్షద్వీప్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చేయబట్టి 2014 వరకు కూడా అసలు ఎంత దారుణం అంటే, మీరు టికెట్ తీసుకోవాలి లక్షద్వీప్ వెళ్ళడానికి. ఒక క్రూయిజ్ ఉంటుంది, ఒక షిప్ లాంటిది. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరో ఇద్దరు కొట్టుకుంటారు, స్ట్రైక్ చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ రావాలి. అంటే మీకు అసలు ఎప్పుడు క్రూయిజ్ వెళ్తుందో కూడా తెలియదు. సో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అది. ప్రతి మూల, భారతదేశం యొక్క ప్రతి మూల డెవలప్ కావాలి. అట్లాగే సబ్కా విశ్వాస్, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. వెరీ రీసెంట్లీ యుఎన్ఎల్ఎఫ్ ఏదైతే మేతి తెగకు సంబంధించిన ఒక రెబల్ ఆర్మీ ఏదైతే ఉండేనో మణిపూర్లో, వారు మణిపూర్ సంఘటన అయిన తర్వాత సెప్టెంబర్లో యూనియన్ హోమ్ మినిస్ట్రీ దగ్గరకు వచ్చి వాళ్ళు పీస్ అకార్డుకు సైన్ చేశారు. సో వాళ్ళ విశ్వాసం పొందుతున్నారు కదా ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఆ విశ్వాసం పొందుతూనే ఇది జరుగుతున్నది. సో యూ హ్యావ్ సబ్కా సాత్, సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అనే స్లోగన్ ఇన్ యాక్షన్ ఇన్ ఎవ్రీ ఫ్రంట్. సో ఏదైనా స్లోగన్ ఇచ్చినప్పుడు, అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోడీ గారే కావచ్చు, లేకుంటే 50 సంవత్సరాల క్రితము పార్టీ స్టార్ట్ అయినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఇచ్చిన ఏదైతే ఇస్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్ ఔర్ దో కాన్స్టిట్యూషన్స్, దో సంవిధాన్ నహీ చలేగా అని ఏదైతే చెప్పారో ఆ కాలంలో, వీ హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు జరిగి తీరింది అది. సో నినాదాలుగా మాత్రమే మేము చూడము. నినాదాలను ఖచ్చితంగా యాక్షన్లో తీసుకెళ్ళడానికి కావాల్సినంత పూర్తి చిత్తశుద్ధి ఉన్నప్పుడే నినాదం ఇస్తాం. ఓకే, రైట్. సరే, అమృత్ కాల్ గురించి చెప్పండి. అమృత్ కాల్ అనే మాట ఈ మధ్య ఎక్కువ వింటున్నాం. మొన్న పోయిన సంవత్సరం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ కూడా అమృత్ కాల్ తొలి బడ్జెట్ అని చెప్పారు, యూనియన్ బడ్జెట్. అమృత్ కాల్లోకి అడుగు పెట్టిన సందర్భంలో మేము విడుదల చేస్తున్నటువంటి ఒక తొలి బడ్జెట్ ఇది. సో మేము 2047ని దృష్టిలో ఉంచుకున్నాం. 2047కు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేది వారు చెప్పిన మాట. అభివృద్ధి చెందిన దేశం అంటే అసలు ఏది అభివృద్ధి చెందిన దేశం? కరెక్ట్. అంటే ఎప్పుడు మనం అభివృద్ధి చెందుతాము అనే చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశం అని. అట్లీస్ట్ పలానా టైంకి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని చెప్పడం అయితే ఒక రకంగా చెప్పాలంటే మంచి పరిణామం. బట్ అమృత్ కాల్ అంటే దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? బడ్జెట్ అలొకేషన్సా, లేకపోతే ఈవెన్ వికసిత్ భారత్ అయినా కానీ, హౌ డు యూ డిఫైన్ ఇట్? సో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కళలు కనాలంటే దమ్ము ఉండాలి, ఆ కళను నిజం చేసుకోవాలంటే చాలా పని చేయాలి. సో మోడీ గారు కానీ లేకుంటే మనందరం కూడా, అంటే గత చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశం, ఏదో ఒక రోజు అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడలేమా భారతదేశాన్ని అనే ఒక డ్రీమ్ సోషల్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీస్. కరెక్ట్. అటువంటిది ఈరోజు భారతదేశము పలానా సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండబోతున్నది అని ఒక విజన్తోని ఒక ప్రధానమంత్రి, ఈ దేశానికి సంబంధించిన ఒక లీడర్ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్లీ దానికి సంబంధించిన ఫస్ట్ వీ షుడ్ అప్రిసియేట్ యాజ్ అ నార్మల్ సిటిజన్, ఇండియన్ సిటిజన్. రెండో విషయం ఏంటంటే అమృత్ కాల్ ఈ 25 years
అంటే 76th ఇయర్ నుంచి 100వ సంవత్సరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరానికి ఈ 20 సంవత్సరాలను అమృతకాలం. ఈ 25 ఇయర్స్ ద కంట్రీ ఎంటైర్ నేషన్ మన జాతి ఈరోజు తయారున్నది విశ్వగురు పొజిషన్ ఆర్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి. అభివృద్ధి చెందిన దేశం అంటే ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎంటైర్ డెవలప్మెంట్, రైట్? ఒక పక్కన ఆర్థిక పరంగా డెవలప్ కావాలి, హ్యూమన్ ఇండెక్స్ అంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ కావచ్చు, పాపులేషన్ ఇండెక్స్ కావచ్చు, లేకుంటే డాక్టర్ పర్ మిలియన్ పాపులేషన్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, టీచర్ స్టూడెంట్ రేషియో కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్ దృష్టిలో ఉంచుకున్నప్పుడు 3 డైమెన్షనల్గా డెవలప్ కావాలి, 360 degreesలో డెవలప్ కావాలి. సో అది డెవలప్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ వసుదైవ కుటుంబకం. ఈరోజు ఒక పక్కన ఒక దేశం పక్క దేశం మీద దండయాత్రలు చేస్తున్న తరుణంలో పోస్ట్ కోవిడ్ అయిపోయిన తర్వాత అటు రష్యా ఉక్రెయిన్ కానీ, ఇటు ఇజ్రాయెల్ హమాస్ కానీ, ఇలాంటి ఒక విచిత్రమైన ఇంటర్నేషనల్ ఉన్న సమయంలో పాకిస్తాన్కు మనకు ప్రాబ్లం వస్తే పాకిస్తాన్కు సపోర్ట్ చేసే తుర్కియా అనే ఒక దేశానికి భూకంపం వస్తే ఆపరేషన్ దోస్త్ కింద ఫస్ట్ ఫ్లైట్ ఆర్మీని పంపించింది భారతదేశం అండి. కరెక్ట్. అసలు అటువంటి దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి, అటువంటి నాయకుడి పరిపాలనలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఇప్పుడు వాళ్ళు మన శత్రు దేశానికి అంటే సోకాల్డ్ శత్రు దేశానికి సపోర్ట్ చేస్తూ పదే సపోర్ట్ చేశారు తుర్కియా అనే దేశం, రైట్? అలాంటి దేశానికి భూకంపం వచ్చి ప్రజలు అంటే దేశంలో ఉండే లీడర్స్ కాదు ప్రజలు మనకి ఇంపార్టెంట్. సో హ్యూమన్ యాంగిల్ ఈరోజు అసలు ఒక హ్యూమన్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాం మనం, ఎప్పుడు లేదు. మీరు నేషనల్ ఇప్పుడు మీరు అంటే డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ డిజాస్టర్ రిలీఫ్ గ్రూప్లో ఒక పార్టీస్ హ్యూమన్ ఇష్యూస్ ఏవైతే జరుగుతాయో, ఎక్కడైతే హ్యూమానిటీకి భూకంపాలు కావచ్చు, విపత్తులు జరిగినప్పుడు, లేకుంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వరదలు వస్తే ఫస్ట్ వెళ్ళింది మన ఆర్మీ. రోజు పొద్దున్న లేస్తే వాళ్ళే మన మీద కాల్పులు జరుపుతూ ఉంటారు, ఫస్ట్ వెళ్ళి సహాయం చేసేది మన ఆర్మీ. సో అటువంటిది ఈరోజు అట్లా 360 degreesలో మనం ఒక డెవలప్డ్ నేషన్గా ఉండాలి, ఈ సమాజానికి మొత్తం గ్లోబ్కు మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి అనే ఉద్దేశంతో బై 2047 అంటే భారతదేశం 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకో, స్వతంత్ర భారతదేశం 100 years కంప్లీట్ చేసే టైంకు మనము ఒక అభివృద్ధి చెందిన దేశంగా, అభివృద్ధి చెందిన దేశం అంటే ఓన్లీ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ఎంటైర్ సమాజం దానికి తయారుండాలి అనేది దాని యొక్క కల్పన, విజన్. ఓకే. సో ఈ సంవత్సరము అమృతకాలంలో మొట్టమొదటి ఇయర్గా నేను అంటే ఐ వుడ్ రేట్ 10 out of 10 బికాజ్ ఈ సంవత్సరం అన్ని రంగాలలో దాదాపు అంటే స్పోర్ట్స్ నుంచి ఫిల్మ్స్ వరకు, ఎకానమీ దగ్గర నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాలలో అద్భుతమైన బిగినింగ్ అనమాట. అంటే హెడ్ స్టార్ట్ అంటాం చూడండి. సో వీ హ్యాడ్ గాట్ ఎ వండర్ఫుల్ అండ్ మార్వలస్ హెడ్ స్టార్ట్. మీకు ఫిల్మ్ తీసుకున్నప్పుడైతే వీ హ్యావ్ గాట్ ఆస్కార్స్. చంద్రయాన్ టెక్నాలజీలో చంద్రయాన్ చిన్న పిల్లలు కూడా నౌ దే ఆర్ ఇంటిగ్రేటింగ్ దెమ్సెల్వ్స్ టు చంద్రయాన్ విజన్. చూడండి మీరు చంద్రయాన్ 3 తర్వాత పిల్లలందరూ కూడా సడన్గా ఇస్రో తర్వాత స్పేస్ టెక్నాలజీ తర్వాత టెక్నాలజీ విత్ ఇన్నోవేషన్ ఇవన్నీ విషయాల గురించి చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. సో వాళ్ళు కూడా వికసిత్ భారత్ సంకల్పంతో జోడించబడుతున్నారు, ఇంటిగ్రేట్ అవుతున్నారు. సో దట్ ఈస్ హౌ ఈ విజన్ ఏదైతే వికసిత్ భారత్ అనే విజన్ ఉంది కదా, సో ఆ విజన్ ఖచ్చితంగా అది నిజం కాబోతున్నది. మనం గాడ్స్ గ్రేస్ మనం బతికుంటే ఖచ్చితంగా చూస్తాం అది. ఓకే రైట్. విశ్వగురు అనే మాటని చాలామంది మాట్లాడుతూ అంటే విశ్వగురు స్థానము అని అంటే ఇది ఒక కేవలం రిలీజియస్ యాంగిల్లోనే చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అంటే ఇదేదో హిందుత్వాని నెలకొల్పాలనే ఒక ప్రయత్నమనో ఇంకోటనో చెప్పే ప్రయత్నం. సో ఇప్పుడు ఈవెన్ అయోధ్య రామ జన్మభూమి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు రాములోరి గుడి కడుతున్న సందర్భంలో కూడా ఇది గత 30 ఏళ్ళకెళ్ళి రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళ స్లోగన్ ఏంటంటే వాళ్ళు ఇప్పటికి నాకు తెలిసి కనీసం ఆయన 50-60 ట్వీట్లు దీన్ని బేస్ చేసుకుని వేసుంటాడు. ఏంటంటే అయోధ్య కేసు వచ్చినా, అయోధ్య హియరింగ్ నడుస్తున్నా, లేకపోతే అయోధ్యకు సంబంధించి ఏదైనా వార్త వచ్చినా, ఏదొచ్చినా కూడా ఆయన మాట్లాడే ప్రతిసారి నాకు తెలిసే చాలాసార్లు మాట్లాడింది ఆయన ఏంటంటే అయోధ్య గురించి గొడవ ఏంటి, అసలు బాబ్రీ గురించి గొడవ ఏంటి, అసలు ఈ రెండు కాదు, అసలు అక్కడ హాస్పిటల్ కట్టాలి, అక్కడ ఒక యూనివర్సిటీ కట్టాలి,
ఉండాలి, అది నయం, ఇంకా అది ప్రజలకు మేలు చేసేది చేయాలి, కానీ ఈ మందిర్ మస్జిద్ గొడవ ఏంటి అని చెప్పేసి మాట్లాడతారు. అట్లా ఆ వాదనను అంగీకరిస్తూ ఆ వాదననే కరెక్ట్ అనుకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో మీరు బీజేపీ అధికార ప్రతినిధిగా ఇప్పుడు రాములోరి గుడి కడుతున్న సందర్భంలో, అంటే ఆ ప్రాణ ప్రతిష్ఠ జరగడానికి వేచి చూస్తూ ఉన్న సందర్భంలో, ఈ వేడుకలు ప్రారంభమైన సందర్భంలో మీరేం చెప్తారు ఇట్లాంటి ప్రశ్నలకి? అంటే అతనికి అంత ఇంపార్టెన్స్ ఉన్నదని నేను అనుకోను ఈ సందర్భంలో. ఇది ఒక పవిత్రమైన సందర్భం, చాలా అద్భుతమైన సందర్భం. ఈ భారత జాతి ఎవరైతే ఈ మట్టిని తల్లిగా కొలుస్తారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఇవాళ మనం చూస్తూ ఉంటే మన సమాజం ఎంత గొప్పదంటే, ఎక్కడి నుంచో ఒక 3000 కిలోమీటర్లు నడుచుకుంటూ ఒక ముస్లిం మహిళ అయోధ్యకు వెళ్తున్నది ఈరోజు. ఎవరైతే వక్ఫ్ తరపున కేసు వేసి కోర్టులో కొట్లాడాడో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అతని పేరు హబీబ్. ఆయన మొన్న మోడీ గారు అయోధ్యకు వెళ్ళినప్పుడు పూలు జల్లి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వింటే నేను ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. వారు ఏమంటారంటే, అసలు ఒకవేళ ఈ అయోధ్య రామరాజ్యంలో అయోధ్య ఎంత వైభవపేతంగా ఉండనో, ఈరోజు అయోధ్య కూడా మోడీ గారి పరిపాలనలో అంత అద్భుతంగా కాబోతున్నది. ఒక పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్, అంతా సూపర్ డెవలప్మెంట్, రోడ్స్. వాళ్ళ అంచనా ప్రకారము ఒక సంవత్సరంలో, నెక్స్ట్ 1 yearలో 10 కోట్ల మంది టూరిస్టులు అయోధ్య పట్టణానికి వచ్చే అవకాశం ఉందంటే, 10 కోట్ల మంది ఒక నగరానికి ఒక సంవత్సర కాలంలో వస్తే ఎంత టూరిజం డెవలప్ అవుతుందండి. సో అతను చెప్పే విషయం, అతను ఒక ముస్లిం మతస్థుడు, అతను అసలు అయోధ్య హిందువులకు ఇవ్వద్దు అని కొట్లాడిన వ్యక్తి కోర్టులో. ఆ వ్యక్తి చెప్పేది ఏంటంటే, అసలు ఇది ఒకవేళ ఈ పర్టికులర్ లిటిగేషన్ సాల్వ్ కాకుండా హిందూస్కి ఇవ్వకుండా ఉండుంటే ఇంత డెవలప్మెంట్ జరిగేదిగా అయోధ్యలో అంటారు. సో అతను చెప్తున్నాడు. అంటే ఈ సోకాల్డ్ ఎవరైతే లిబరల్స్, లెఫ్ట్ లిబరల్స్ ఏమంటారు, ఈ హాస్పిటల్ కట్టేది ఉండే, స్కూల్ కట్టేది ఉండే అని చెప్పేవాళ్ళు, వాళ్ళ విజన్ కొంతవరకు ఆగిపోతుంది. మోడీ గారి విజన్ చాలా దూరం వెళ్తుందండి. సో మొన్న రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో, ఇండియా టుడే ఇంటర్వ్యూలో మోడీ గారు చెప్పింది ఏంటంటే, నేను ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేసేటప్పుడు దాని యొక్క అంతిమ లక్ష్యము చాలా మందికి అర్థం కాదు. సో ఆ అంతిమ లక్ష్యము వచ్చినప్పుడు వాళ్ళు దే కెన్ ఓన్లీ కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్స్, వెనక్కి వెళ్తే కానీ అర్థం కాదు. సో మీరు ఏ పని చూసినా కూడా ఈరోజు అయోధ్య అంటే ఒక టెంపుల్ కాదు. మనం ఎప్పుడు కూడా అంటే సనాతన ధర్మంలో గుడి అనేది ఒక ప్రార్థనా స్థలమే కాదు. గుడి అనేది ఎంటైర్ ఎకానమీ ఉంటుండే. అంటే ఒక ఊరి యొక్క ఎకానమీ గుడితోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుండే, లింక్ అయి ఉంటుండే. ఇప్పుడు ఒక ఊరిలో 100 బస్తాలు పండితే గుడికి ఇంత ఇవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకోవడము, లేకుంటే గిన్ని ఎకరాలు ఉంటే ఇన్ని ఎకరాలలో గుడికి కొన్ని ఎకరాలు ఇవ్వాలని. సో ఇలా చాలా అంటే ఒక మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా గుడితో లింక్ అయి ఉంటుండే. సో అలాంటిది ఈరోజు అయోధ్య, నాట్ ఓన్లీ అయోధ్య, ఎంటైర్ యూపీస్ ఎకానమీ రాబోయే రోజులలో అయోధ్య కేంద్రంగా, కాశీ కేంద్రంగా జరగబోతున్నది. అంత టూరిజం డెవలప్ అవుతున్నది అక్కడ ఈరోజు. మీరు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టే టైంలో కూడా ఇట్లాగే మాట్లాడు, అంత పెద్ద విగ్రహం కట్టడం ఏంటి అని. అది పెట్టిన డబ్బులు కాదు కదా, దానికంటే 3-4 డబ్బులు వచ్చేసాయి ఆల్రెడీ టూరిజం ద్వారా. సో మీకు అది అనమాట. సో అంతిమ లక్ష్యం అర్థం కాకుండా మనం చాలాసార్లు కామెంట్ చేసినప్పుడు దాన్ని పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మోడీ గారి పాలసీ, మా పార్టీ పాలసీ. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన పత్రికా విలేకరులు అట్లాంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో, లెఫ్ట్ లిబరల్స్ అందాము బ్రాడ్గా, సో వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళ యొక్క విజన్ చాలా చిన్నదండి. వాళ్ళ చాలా నేరో మైండెడ్ థింకింగ్. ఓకే, ఇది జస్ట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ వరకే ఉంటుంది వాళ్ళ విజన్. బట్ ద లాంగ్ టర్మ్ విజన్, మోడీ గారికి ఏదైతే విజన్ ఉందో ఆ కల్పన చాలా డిఫికల్ట్ అండి. బిగ్ పిక్చర్ థింకర్స్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్. కరెక్ట్ సార్, మీకు ఎలాన్ మస్క్ ఎప్పుడు ఏం చెప్తారంటే, సో మెనీ పీపుల్ సే ఇన్నోవేషన్ వర్సెస్ అప్డేషన్. సో యూ షుడ్ ఆల్వేస్ ఇన్నోవేట్. దట్ సూట్స్ టు సమ్ పీపుల్. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఫస్ట్ టైం నేను రాకెట్ పంపిస్తా ప్రైవేట్గా స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఎవ్రీవన్ లాఫ్డ్ ఎట్ హిమ్. అవును, అందరూ హేళన చేస్తుంటారు. సో టుడే వేర్ ఈస్ హీ? యూ సీ, ఎలాన్ మస్క్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆఫ్ దిస్ ఎంటైర్ జనరేషన్. అవును. సో అట్లా మీకు ఎప్పుడైనా ఏమవుతుందండి అంటే, ఒక బిగ్ పిక్చర్ థింకర్ మోడీ గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఆ విషయం ఆయన చెప్పాల్సిన పని లేదు. ఆయన పైన విశ్వాసం ఈ ప్రజలకు ఉంది. ఓకే, ఆ మోడీ ఈ పని చేస్తున్నాడంటే ఎస్, మా ఓటు మోడీకే, లేకుంటే మా సపోర్ట్ మోడీకే. అలాంటి విశ్వాసము ఈరోజు ప్రజలకు ఉండడం అనేది మనకు శ్రీరామ రక్ష. ఈ సొసైటీకి, భారతీయ సమాజానికి శ్రీరామ రక్ష. ఓకే, అమర్నాథ్ గారు,
యాక్చువల్లీ పొలిటికల్ అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది దానికి ఎలక్షన్ సీజన్ వచ్చేసింది, 2024 ఎన్నికలకు అంతా రెడీ అవుతుంది. సో అది ఆ అంకురార్పణ అయోధ్యతోనే మొదలవుతుందేమో అనిపిస్తోంది. సో అయోధ్య, ఆ తదనంతర పరిణామాలు, ఇంకా రాబోయే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో 2024కి ఎలక్షన్కి వెళ్ళే క్రమంలో మోదీ గారు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు, యాంటీ ఇన్కంబెన్సీని మించిన పని మేము చేసింది చూపిస్తాము, మేము చెప్పింది కనిపిస్తున్నప్పుడు హామీ ఇస్తాము, హామీని నెరవేరుస్తాము, దాన్ని అమలు పరిచి చూపించినప్పుడు ప్రో ఇన్కంబెన్సీ వస్తుంది అనేది మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు చెప్పిన మాట. సో ప్రో ఇన్కంబెన్సీ ఉండబోతోందా ఈ ఎలక్షన్స్లో, లేకపోతే ఇంకా అనేక ఫ్యాక్టర్స్ ఏమైనా రాబోతున్నాయా సో మిగతా పార్టీలతో పోల్చితే? సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ఒక మాట ఏముంటుందంటే అండి, గుడ్ గవర్నెన్స్ అనే మాట ఫస్ట్ టైం కాయిన్ చేసినప్పుడు 2001-2000లో వాజ్పేయి గారు వచ్చినప్పుడు, సో ఈ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో కొన్ని రాష్ట్రాల్లో కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. సో ఆ అనాలిసిస్ ఏంటంటే ఏం చెప్తుందంటే, గుడ్ గవర్నెన్స్ ఈజ్ ద బెస్ట్ వెపన్ టు ఓవర్కమ్ ది ఛాలెంజెస్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ. ఓకే, ప్రభుత్వ ప్రభుత్వ వ్యతిరేకతను గెలవాలంటే ఉన్న ఏకైక మనకున్న వెపన్ ఏంది అంటే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన. సుపరిపాలన అంటే ఎండ్ టు ఎండ్ అన్నీ వస్తాయి. అంటే మీకు స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వస్తుంది, మేక్ ఇన్ ఇండియా వస్తుంది, జాబ్ క్రియేషన్ వస్తుంది, తర్వాత ఆంటర్ప్రెన్యూర్స్ను ఎంకరేజ్ చేయడం వస్తుంది, తర్వాత పేదవారికి 80 కోట్ల మంది పేదవాళ్లకు ఫ్రీగా రేషన్ ఇవ్వడం వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ సుపరిపాలన. సో ఇవన్నీ చేసినప్పుడే భారతదేశంలో ఈరోజు మోడీ గారి పైన పదే పదే ఎందుకు విశ్వాసం ఉన్నదంటే, వారు చేసిన పనులు. ఈరోజు మోడీకి గ్యారంటీ అంటున్నాం, మోడీకి గ్యారంటీ వర్సెస్ ఇంకా అక్కడ పర్సన్ ఎవరు లేరు కాబట్టి ఇండియా అలయన్స్ గ్యారంటీ అని అనుకుందాం. ఈ గ్యారంటీ పైన ప్రజలకు నమ్మకం ఉంటుందా? ఈ గ్యారంటీ పైన ప్రజలకు నమ్మకం ఉంటుంది రైట్? అసలు వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇండియా అలయన్స్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకు ఒక సిద్ధాంతపరమైన దివాలా కోరుతనంలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకు అంటే దే ఆర్ బ్యాంక్రప్ట్ ఆఫ్ ఐడియాలజీస్. ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీ ఏమో అసలు నార్త్ ఇండియా హిందీ రావద్దు, మీరందరూ దొంగలు అని ఒక పార్టీ మాట్లాడుతుంది. ఇంకో నార్త్ వైపున ఉండే ఇంకో పార్టీ ఏం మాట్లాడుతుందంటే, అసలు మీరందరూ మమ్మల్ని ఎప్పుడు ఇది చేస్తున్నారు, అసలు మీకు చేత కాదు అని ఇంకో పార్టీ మాట్లాడుతుంది. సో వాళ్ళకే అసలు సిద్ధాంతపరమైన సాపత్యం లేకపోవడం వలన దెర్ ఇస్ నో సింక్రొనైజేషన్ ఆఫ్ ఐడియాలజీస్. సో వాళ్ళకి అసలు ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక లక్ష్యం ఏంటి అంటే మోడీని ఓడియాలి. అది వాళ్ళు కలలో కూడా సాధించలేని పని అది. సో ఇంకా వాళ్ళను అడ్హెసివ్ ఫోర్స్ ఏంది, వాళ్ళని కోహెసివ్గా ఉంచే ఫ్యాక్టరే లేదు. ఓకే. సో కీపింగ్ దట్ అసైడ్, భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. ఆల్రెడీ మాకు ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. ఈరోజు దేశంలో ఉన్న 6,50,000 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తీసుకున్న అన్ని పథకాలను, ఏవైతే ఇంకా కొత్త ఫ్యామిలీస్ వస్తాయి కదా, అప్పుడు ఉజ్వల యోజన కానీ, గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత ముద్రా లోన్స్ ఇవ్వడం కానీ, స్వనిధి స్కీమ్ కానీ, అట్లాగే ఇప్పుడు ఎక్కడైతే బ్యాంకు తరపున సపోర్ట్ చేయాల్సిన జన్ధన్ అకౌంట్లు కానీ, కొత్త జన్ధన్ అకౌంట్లు, ఇప్పటికే 40 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఇచ్చాం రైట్. ఈరోజు ఈ ప్రతి వ్యక్తికి కావాల్సిన అవసరాలకు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తీసుకొని ఈ 6,50,000 గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ 25th జనవరి వరకు జరుగుతూ ఉంటుంది. మీరు ఇంకొక మాట అన్నారు, అయోధ్య రామాలయాన్ని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారు కానీ అది ఎప్పుడు కూడా దాన్ని ఒక రాజకీయపరమైన అంశంగా తీసుకోము కూడా. ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని నమ్మే ఒక హిందూ బంధువుగా మనం రాముని కొలుస్తాం, రాముడు అందరివాడు. అంతేగాని దాన్ని రాజకీయాలలోకి ప్రతిపక్షాలు లాగుతున్నాయి. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకుడు కూడా అయోధ్య గురించి, రామాలయం గురించి రాజకీయపరమైన ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా రైట్. అసలు ఎవరు కూడా వచ్చి మేమే కట్టించినామని కూడా చెప్పట్లేదు. ప్రభుత్వము న్యాయస్థానంలో మనం కోర్టులో కేసు గెలిచాం కాబట్టి ప్రభుత్వం కట్టించింది, ప్రభుత్వం కూడా కట్టివ్వలేదు. తీర్థక్షేత్ర ట్రస్ట్ కట్టింది, ప్రభుత్వం సహకరించింది అంతే, దానికి సంబంధించిన పర్మిషన్స్ అట్లాంటివి. సో అంతవరకే చెప్తున్నాను తప్పితే దీని ఏదో సో మనం క్లెయిమ్ చేయట్లేదు. కానీ
ప్రతిపక్షాలు ఏదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పూనుకున్నట్టు వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఇప్పుడు ఆ విజయాన్ని హిందూ సమాజము రాముని వారసులు అందరూ దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ విజయంలో ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు కాబట్టి వాళ్ళ కడుపు మంటకు వాళ్ళు ఈరోజు మోడీ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి వాళ్ళు ఆ స్లోగన్ తీసుకున్నారు అంతే. ఇప్పుడు సీతారాం యేచూరి గారు నేను రాను అని చెప్పారు. అవును, ఆయనకు పేరు మోడీ గారు పెట్టిరా సీతారాం అని, లేకపోతే భారతీయ జనతా పార్టీ పెట్టిందా? సీతారాం అంటే తల్లిదండ్రులు పెట్టారు. ఇప్పుడు ఆయన సీతారాం అని పెట్టుకొని రామాలయానికి రాను నేను రాముని నమ్మ అంటే అది ఇప్పుడు ఆయనకు పేరు ఎవరు పెట్టారు? వాళ్ళ తల్లిదండ్రులు నమ్మారు కాబట్టి పెట్టారు. మోడీ గారు పెట్టిన పేరు కాదు. యాక్చువల్లీ రాముడిని దూషించిన వాళ్ళు చాలా మంది పేర్లు రాముడితో ముడిపడి ఉంటారు. పెరియార్ రామస్వామి. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అతను పెరిగిన తర్వాత సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతాడు, ఉత్తమ పురుషుడు అవుతాడు, లేకుంటే ఆదర్శ పురుషుడు అవుతాడు అని రాముని పేరు పెట్టుకుంటే వాళ్ళు అట్లా కాకుండా రివర్స్ అయిపోయి రాముని తిడుతా అంటే దానిలో మీనింగ్ లేదు. అది మేమిచ్చిన మాకేం సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఓకే, వాళ్ళు వాళ్ళ ప్రారంభం వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. ఓకే, చివరిగా 2024 ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ అంటే 2024 ఎందుకు సిగ్నిఫికెంట్గా కనబడుతుంది? అమృత్ కాల్ అనేది గత 1 year క్రితం మీరు చెప్పారు 75 years పూర్తి చేసుకున్న సందర్భంలో వచ్చే 25 ఏళ్ళు అమృత్ కాల్ అన్నారు. 25 ఏళ్ళకి ఒక రోడ్ మ్యాప్ పెట్టారు. నాకు గుర్తుంది 2019 ఎలక్షన్స్లో అనుకుంటాను మోదీ గారు 2026కు పలానా ఒక టార్గెట్ అని, 5 trillion ఎకానమీ అని ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో అప్పుడు కూడా మనం అనుకున్నాం అంటే ఆయన టెన్యూర్ కాకుండా ఇంకా మిగతా టైంని కూడా ఆయన టార్గెట్గా చెప్తున్నాడు అని చెప్పి. సో అప్పుడు చాలా పెద్ద చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు 2024 కాదు 2047 ఇస్ ద టార్గెట్ అని మీరు అంటున్నారు. 2047 అఫ్ కోర్స్ ప్రభుత్వాలు ఎవరు ఉంటారో ఎవరు ఉండకపోవచ్చు అదంతా వేరే విషయం. బట్ 2047 విజన్కి ఈ 2024 ఎలక్షన్స్ ఎలా కీలకమైన ఎన్నికగా కనిపిస్తుంది మీ దృష్టిలో? సో ఇది గ్రోత్ పాత్కి ఏమన్నా గ్రోత్కి ఈ ఎలక్షన్స్ గీటురాయి అవుతాయా? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇది ఒక మంచి ప్రశ్న. ఇప్పుడు భారతదేశం, భారత సమాజం, ఒక్కసారి సమాజము ఈ ప్రజలు తయారైపోయిన తర్వాత ఎవరు ఆపలేరండి. ఇప్పుడు మన పని ఏంది? సమాజాన్ని జాగృతం చేసి తయారు చేయడం. ఇప్పుడు మీరు అంటారు కదా, యూ హ్యావ్ టు ట్రైన్ ఎ పర్సన్ టు ఫిష్ రాదర్ దాన్ గివింగ్ ఎ ఫిష్. కరెక్ట్. రైట్. ఫిషింగ్ చేయడానికి అతను నేర్పియాలి, స్కిల్ నేర్పియాలి. అట్లా సమాజానికి, ఈ భారత సమాజానికి ఒక అద్భుతమైన కల్పనను, నాయకత్వం అంటే అంతే కదండి. ఒక నాయకత్వం ఏం చేయాలి? ముందుని నడిపియాలి. అంటే ఈ సమాజానికి ఇది మన విజన్, ఇది మన టార్గెట్, ఈ విధంగా పెట్టుకొని మనం వెళ్ళాలి. ఇవాళ సమాజం తయారైపోయింది. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఫిల్మ్స్లో అద్భుతమైన ఇండస్ట్రీ, అంటే ప్రపంచమే మొత్తం ప్రపంచ సినిమా సమాజం కూడా గుర్తించేటువంటి అద్భుతమైన సినిమాలను మన వాళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు చంద్రయాన్ 3 వీఆర్ ద ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ మూన్. అది ఎంత గొప్ప విషయం అండి. రైట్. ఈరోజు డిజిటల్ పేమెంట్స్లో మోడీ గారు డిమానిటైజేషన్ చేసినప్పుడు కొంతమంది నవ్వారు, కొంతమంది అవహేళన చేశారు. ఈరోజు డిజిటల్ పేమెంట్స్లో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటే, భారతదేశంలో 84.5 మిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగితే నెక్స్ట్ 4 కంట్రీస్ పుట్ టుగెదర్ కూడా అన్ని కలిపినా కూడా దీనికైనా తక్కువనే ఉన్నాయి. ఓకే. అంటే మీరు టెక్నాలజీని ఉపయోగించుకోవడం ఒక్కసారి స్టార్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈరోజు బ్రాడ్బ్యాండ్ అనేది ప్రజలకు అవైలబుల్ వచ్చిన తర్వాత, మీకు ఇంతకుముందు ఫస్ట్ నేను జస్ట్ ఒక అంటే గ్లోబలైజేషన్ దగ్గర నుంచి మనం చూద్దాం. గ్లోబలైజేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ సిటీస్ డెవలప్ అయినాయి. ఎందుకు డెవలప్ అయినాయి? బికాస్ టెక్నాలజీ ఫస్ట్ సిటీస్కి వచ్చింది. ర్యాపిడ్ అర్బనైజేషన్ స్టార్ట్ అయింది. రైట్. ఆ తర్వాత జరిగిన ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా రూరల్ ఏరియాస్ను కనెక్ట్ కాలేకపోయింది. కానీ ఈ 8-9 సంవత్సరాల్లో బికాజ్ ఆఫ్ బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వలన ఈ 8 సంవత్సరాలలో 9 సంవత్సరాలలో కంటిన్యూస్గా Tier 2, Tier 3, Tier 4 సిటీస్లో కూడా కంపెనీస్ రావడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ కావడం తయారైంది. సో ఇటువంటి ఆర్థికపరమైన పురోగతి కానీ, లేకుంటే సామాజిక పరమైన పురోగతి కానీ, లేకుంటే హ్యూమన్ డెవలప్మెంట్లో అంటే మోర్టాలిటీ రేట్ తగ్గిపోవడం కానీ, హెల్త్ పారామీటర్స్ పెరగడం కానీ, ఇవన్నీ కూడా వికసిత్ భారత్ అంటే విశ్వగురు 2047కు ఆ కల్పన చేయడానికి కావాల్సిన సరంజామా అంతా ఏర్పరచుకున్నాం మన దగ్గర. ఇప్పుడు అంటే ప్రజలు, సమాజం దానికి తయారుగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. సో మనం ఏంటంటే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నది? జాగృతమైన సమాజానికి నాయకత్వం వహించే నాయకుడు కూడా మోడీ లాంటి పెద్ద మనిషి ఉంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో అది మోడీ గారి యొక్క కల్పన. మోడీ గారు చెప్పేది పదే అదే. మోడీ గారు చెప్పినంత మాత్రాన చేస్తున్నారు అని నేను అనను. సమాజం దానికి తయారైంది. ఎందుకు తయారైంది?
గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న అంటే గత 9-10 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఇవాళ సమాజం తయారైంది. 2014లో మోడీ గారు వచ్చేసి సడన్గా రేపటి నుంచి మనం విశ్వగురు కావాలి అని చెప్తే ఎవరు వినేటి వాళ్ళు కాదు. ఈరోజు మన హయ్యెస్ట్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఇండియా ఈజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ బిగ్ ఎకానమీ 7.8%. ఇట్ ఈస్ బీటింగ్ ఆల్ ది ఎక్స్పెక్టేషన్స్. IMF 6.2 అంటది, వరల్డ్ బ్యాంక్ 6.8 అంటది, బట్ రిజల్ట్ గ్రోత్ పారామీటర్స్ వచ్చేసరికి 7.7, 7.8. అంటే పోస్ట్ కోవిడ్ సినారియోలో పెద్ద పెద్ద ఎకానమీస్, చైనా లాంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కూడా చతికిల పడిన సమయంలో భారతదేశం యొక్క ఎకానమీ ఎందుకు గ్రో అవుతున్నది? దానికి ఫండమెంటల్గా ఇక్కడ ఉన్న సమాజం జాగృతమైంది, ఇక్కడ సమాజము దానికి తయారుగా ఉన్నది, ఇక్కడ ప్రజలు తయారుగా ఉన్నారు. సో అప్పుడు కరెక్ట్గా నాయకత్వం వహించే వ్యక్తి కూడా ఉన్నాడు అనుకోండి, మనకు ఒక స్పీడ్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు అది జరుగుతున్నది. దిస్ ఇస్ అ సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ రిచ్ బ్లెండ్ ఆఫ్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న లీడరు, అట్ ద సేమ్ టైం ఎంటైర్ సొసైటీ రెడీ అంటే ప్రిపేర్డ్ సొసైటీ ప్లస్ స్ట్రాంగ్ లీడర్షిప్. ఇవి రెండు కాంబినేషన్లో భారతదేశం నెక్స్ట్ 24-25 ఇయర్స్లో ఖచ్చితంగా వికసిత్ భారత్ కావడానికి పూర్తి స్థాయి ఆపర్చునిటీ ఉంది మనకు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ సారంగుల గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా వివరించారు. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్డ్గా రాబోయే రోజుల్లో మిగతా అంశాలకు సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అండ్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్స్ కావచ్చు. నేను ఇందాక చూస్తూ ఉన్నాను యాక్చువల్లీ సక్సెస్ స్టోరీస్ అని, నార్త్ ఈస్ట్లో సక్సెస్ స్టోరీస్, GST వల్ల, లేదా ఆత్మనిర్భర్ భారత్ సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో నేను కూడా నేషనలిస్ట్ అప్ త్రూ ట్రై చేస్తాను, వీటిని ఎక్స్ప్లోర్ చేసి ప్రజలకు అందించే ప్రయత్నం చేద్దాము. మనము ఈ విజయాలను మాట్లాడుకుంటే ఒక రోజు మొత్తం మాట్లాడుకున్నా సరిపోదు సాయి గారు. నిజమే. ఎందుకంటే అన్ని అద్భుతమైన విజయాలు మనం 9.5 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో సాధించడం అంటే ఎప్పుడు ఇంత ర్యాపిడ్ డెవలప్మెంట్ జరగలేదు భారతదేశంలో. అందు గురించి మనం చూస్తూ ఉంటే మనకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. ఈరోజు అంటే నేను నా వృత్తిరీత్యా చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను. నేను చెప్పాను కదా, అండమాన్ నికోబార్ దీవులకు కూడా వెళ్ళాను. అసలు అక్కడ ఎంటైర్ సొసైటీ మారిపోయింది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ మారిపోయింది. నన్ను చాలా మంది విమర్శించే వాళ్ళు ఉంటారు, మీరు బీజేపీ మనిషిలా మాట్లాడుతున్నారు, మీరు జర్నలిస్ట్గా అన్బయాస్డ్గా ఉండాలి, అది ఇది అని చెప్తూ ఉంటారు. సో నిజానికి అసలు అన్బయాస్డ్ జర్నలిజం ఇదంతా వేరే. ఆ చర్చలోకి వెళ్ళను. కానీ నేనే చాలా మందితో అనే మాట ఏంటంటే, నేను యాక్చువల్లీ జర్నలిస్ట్గా ఉండడం వల్ల చాలా సక్సెస్ స్టోరీస్ ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. చెప్తూ పోతుంటే రోజంతా బీజేపీకి డప్పు కొట్టారు అంటారేమో అని నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. నిజానికి బీజేపీ సాధిస్తున్న విజయాల లిస్ట్ చాలా పెద్దది. యూ నేమ్ ఇట్. లదాఖ్ వెళ్ళి చూసినా కూడా అక్కడ డిఫరెన్స్ కనబడిపోతుంది, కాశ్మీర్ వెళ్ళి చూసినా డిఫరెన్స్ కనబడుతుంది, నార్త్ ఈస్ట్లో డిఫరెన్స్ కనబడిపోతుంది. సో రాష్ట్రాల డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో ఖచ్చితమైన తేడా కనబడుతుంది. GSTలు, ఆత్మనిర్భర్ భారత్లు, అటేంటి మీరన్న బ్యాంక్ ఖాతాలు, బ్రిడ్జులు, హైవేలు, ఎక్కడైనా ఫాస్టాగ్లు, టెక్నాలజీలు, ఫార్మాలు, సార్ వాట్ ఎవర్. సో లెట్స్ సీ, ఇవన్నీ మనం మాట్లాడడం అవసరమేమో. నిజానికి చేస్తున్న పనులు చెప్పడం కూడా మన బాధ్యతే. ప్రభుత్వానికి కేవలం ఒక విమర్శకుడిగా ఉండడం అనేదే జర్నలిజం అని అనుకోవడం కరెక్ట్ కాదేమో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా పాయింట్స్ మాకు లీడ్ ఇచ్చారు నిజానికి నేను కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది అమర్నాథ్ గారితో స్పెషల్ డిస్కషన్. సో ఆత్మనిర్భర్ భారత్ అనే మాట మనం కరోనా టైంలో విన్నాం. కరోనా అనే ఒక పెద్ద కలామిటీ, ఒక పెద్ద ప్రపంచ విపత్తు వచ్చిన సందర్భంలో ఆత్మనిర్భరత అనే మాట వినగానే అమ్మ ఇదేంటి కొత్తగా ఉందే అని అనిపించింది. యాక్చువల్లీ మోదీ గారికి ఎవరెవరు ఆ లైన్స్ ఇస్తారో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. యాక్చువల్లీ ఆ లైన్స్లోనే మొత్తం విషయం అంతా ఉంటుంది, దాన్ని సక్సెస్ ఫార్ములా కూడా దాంట్లోనే నిక్షిప్తమై ఉంటుందా అనిపిస్తోంది. సో ఈ సక్సెస్ మంత్రా గురించి అనేక విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా నేషనలిస్ట్ హబ్లో వీలైనంత మేర చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే మంచిని మంచిగా చెప్పాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఇంతకాలం మనం ఓన్లీ నెగటివ్ న్యూస్కే పరిమితం అవుతాం. సో కొంచెం పాజిటివిటీని కూడా నింపే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.